వికటోత్కట సుందర దంతి ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. సహజ ప్రాకృతిక స్వరూపం సుందరం, అసహజ అప్రాకృతిక స్వరూపం దుర్భరం. నరముఖం నరశరీరం సహజ సుందరం అని భావిస్తే గజముఖం గజదేహం కూడా సహజ స్వరూపం అవుతుంది. దీనికి విరుద్ధంగా నరముఖం గజకాయం అప్రాకృతికం, అట్లే హస్తిముఖం నరదేహం అప్రాకృతికం. హస్తి దంతభూషణం కానీ భిన్నదంతం అప్రాకృతికం. యజ్ఞోపవేతం ప్రాణ సదృశం కానీ కాలసర్పం ప్రాణ సంకటం. ఇటువంటి అప్రాకృతికమైన స్వరూపాలను వికటోత్కట లీలా వైభవంతో ప్రాకృతిక సహజ స్వాభావిక లక్షణములను కలిగిస్తూ దైవిక నిర్గుణ స్వభావ సాగుణ్య లక్షణాలను పొందడం విశేషణం. ప్రాణోత్కృష్ట స్వభావం కలిగిన కాలసర్పం ప్రాణాధికమైన సవితారూపం పొందటం వికటోత్కట లీలా వైభవానికి సాదృశ్యం అయినది. వికలాంగత్వం అదైవిక లక్షణం, కానీ ఇది దైవిక స్వాభావిక గుణ చైతన్యంగా రూపాంతరం చెందటం వికటోత్కల లీలా విశేషణంగా ప్రజ్ఞను గుర్తిస్తారు. వికలత్వం అకలంకులం. నీలా గజవరక్తం సుందర హస్తిముఖం అగును. అప్రాకృతిక స్వరూపం దైవిక సాగుణ్యం అవును. కాలసర్పం ప్రాణతుల్యం అవును. వికటోత్కట సుందర దంతిముఖం ప్రణతోష్మి వినాయక హస్తిముఖం స్వస్తి వాచకమై దివ్య మంత్రమై తపోనిష్ఠుల గమ్యస్థానం అగును. ఓం గం గణపతే నమః.